కొరమీను 2 అవర్స్ 4 మినిట్స్ రన్ టైమ్తో 2 వీక్స్ బ్యాక్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే స్క్రిప్ట్తో పాటు డ్రామా కూడా బాగా నచ్చింది, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం త్రూ అవుట్ మూవీలో ఫ్లో మధ్యలో అప్ అండ్ డౌన్ అవుతూ వెళ్ళిందండి. సో ఓవరాల్గా ఓటీటీ కాబట్టి స్లోనెస్ అని పక్కన పెడితే ఒక కొత్త సినిమాని చూసానని అనిపించింది. చివరి అరగంటలో వచ్చే ట్విస్టులు కూడా భలే వర్క్ అయ్యాయి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే వద్దు, అక్కడక్కడ అడల్ట్ కంటెంట్ డైరెక్ట్గా కాదు కానీ కాస్త ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే పోలీస్ అయిన మీసాల రాజు అలియాస్ శత్రు గారు విజయవాడ నుండి వైజాగ్కి ట్రాన్స్ఫర్ అవ్వగానే అతనికి ఎంతో ఇష్టమైన మీసాలని ఎవరో అతన్ని వలలో బంధించి షేవ్ చేసేస్తారు. సో అప్పుడే అది ఎవరు అని తెలుసుకునే ప్రాసెస్లో అతనికి ఇంకో స్టోరీ వినే సిచ్యువేషన్ వస్తుంది. అసలు ఎవరు అతని మీసాలని షేవ్ చేశారు, ఇందులో ఉన్న ఇంకో స్టోరీ ఏంటి, ఈ రెండింటికి సంబంధం ఏంటి అన్నదే స్టోరీ. రేటింగ్ని మైనస్ పాయింట్స్ చూసే ముందు ప్లస్ పాయింట్స్ చూద్దాం. చాలా రోజులకి మళ్ళీ ఒక కొత్త స్క్రిప్ట్ని చూశానండి. ఎన్నో రోజులుగా ఓటీటీలోను థియేటర్లోను రొటీల్ సినిమాలను చూసి విసుగొచ్చిన నాకు ఈ స్క్రిప్ట్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సినిమా ఫ్లో ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ అరగంట ఎంగేజింగ్గా వెళ్ళింది, అక్కడ నుండి నెక్స్ట్ అరగంట కొంచెం స్లో అయింది, ఆ నెక్స్ట్ ఇంకొంచెం స్లో అయింది, చివరి అరగంట మళ్ళీ అసలు ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులతో థ్రిల్లింగ్గా మారింది. అండ్ 6 to 7 క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఆ రోల్స్లో శత్రు గారు, ఆనంద్ రవి గారు, హరీష్ ఉత్తమన్ గారు, కిషోరి దాత్రక్ గారు, జబర్దస్త్ ఎమాన్యువల్ ఇలా అందరూ బాగా న్యాచురల్గా యాక్ట్ చేశారు. సాంగ్స్ వినడానికి బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్లో బాగుంది, సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గింది. సినిమాటోగ్రఫీ మాత్రం మూవీ యొక్క స్క్రిప్ట్కి తగ్గట్టుగానే చాలా బాగుంది. మైనస్ పాయింట్స్ స్లోనెస్ అండి. సినిమా ముందుకెళ్తున్న కొద్దీ అలా స్లోనెస్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ 1 అవర్లో కొత్తగా అనిపించే సీన్స్ వస్తాయి, కానీ 1 అవర్ తర్వాత వచ్చే పొలిటికల్ సీన్స్ ఇవేమి పెద్దగా క్లిక్ అవ్వలేదు. క్లమ్జీగా అనిపించింది. ఈ స్లోనెస్నే పెద్ద మైనస్. అండ్ కొన్ని సీన్స్ ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఇలా ఎలా అయిపోతాయి అనేటట్టుగా ఉంటాయి. లాస్ట్లో ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసినట్టే అన్ని ఫేవర్గా జరగడం, ఇంకా విలన్ రోల్లో హీరో కన్విన్స్ అయిపోయే విధానం అంత నమ్మశక్యంగా ఉండవు. అండ్ స్టోరీలో చాలా వరకు ఇండైరెక్ట్గా అడల్ట్ కంటెంట్ చుట్టూ రన్ అవుతుంది. అది ఫ్యామిలీ ఆడియన్స్తో చూడలేం. అండ్ మాస్ ఆడియన్స్కి నచ్చే ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి, కానీ కంప్లీట్గా వాళ్ళకి నచ్చే సినిమా అయితే కాదు ఇది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే సినిమాలోని స్లోనెస్ని ఓపిక పట్టగలను అంటే ఒక రిఫ్రెషింగ్ ఫిల్మ్ని మీరు చూసినట్టే. స్లో బట్ రిఫ్రెషింగ్ ఫిల్మ్ విత్ గుడ్ ట్విస్ట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.